రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించినందుకు రావణ్పై ఉపా చట్టం కింద అరెస్టు చేయడం జరిగిందని జై భీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాయవాది జగ్గారపు మల్లికార్జున పేర్కొన్నారు. బుధవారం జై భీమ్రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పంతం నానాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్పై దుర్భాషలాడడం జరిగిందన్నారు. శ్రీధర్ జై భీమ్రావ్ పార్టీ జడా శ్రవణ్ రావణ్ తదితర చిత్రపటాలకు శ్రద్ధాంజలి ఘటించి నిరసనలు తెలపడం జరిగిందన్నారు. చిన్నపాటి విమర్శకి రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతుండగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలపై కేసులు ఎందుకు నమోదు చేయరని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఉపా చట్టాలను అమలు చేయడం జరుగుతుందని, పవన్ కళ్యాణ్ అధికారం కోల్పోతే తనపై కూడా ఉప చట్టాలు ఉపయోగిస్తారని పేర్కొన్నారు. రఘురామకృష్ణంరాజు జడా శ్రవణ్ కుమార్ను విమర్శించడం జరిగిందని, వేల కోట్ల కుంభకోణం చేసిన అతనిపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై ఎందుకు ప్రశ్నించడం లేదని పేర్కొన్నారు. ప్రజల పక్షాన జై భీమ్రావ్ భారత్ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. దారుణమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి మాట్లాడకపోతే ఏం చేస్తాం? మేము కూడా దాడులు చేస్తే నోరు మూసుకుని కూర్చోవాలా? మా మీద కూడా దాడి చేశారు. 1000-2000 మంది మేము కోర్టుల్లో ఒక అడ్వకేట్స్గా మా వాదనలు మేము వినిపిస్తూ ఉంటే బయటకు రాకుండా మా కార్ల మీద దాడులు చేస్తూ ఉంటే ఎవరికి చెప్పుకుంటాం? పోలీసులు దగ్గరుండి కొన్ని చోట్ల ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఒక పోలీస్ అధికారి అయితే ఈ రోజు వాళ్ళని వదిలేయంటే మరలా రేపు పొద్దున్న ట్రయల్కి వస్తాడు కదా, అప్పుడు కొట్టుకోండి అంటాడు. ఏం చేస్తాం? న్యాయవాదుల మీద దాడి, పోలీసులు అసలు పోలీసుల మీద దాడి ఖండిద్దామంటే ఇదే పోలీసులు సాయికృష్ణ కేసులో చంపేసి బూడిద చేసి పక్కన పడేశారు. అలాంటి యువత రేపు పొద్దున్న రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటే వీళ్ళ బూతులు నేర్చుకోవాలా, వీళ్ళు చేసే ఎదవ పనులు నేర్చుకోవాలా, ఏం మాట్లాడితే ఎక్కడ తప్పుగా ఉండి ఏ కేసులు పెడతారో అని చెప్పి భయం ఆందోళనలో చిన్న చిదగా నాయకులు, చిన్న పార్టీ నాయకులు కూడా ఉంటుంటే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ఈ సందర్భంగా మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఒక వ్యక్తిని సోషల్ మీడియాలో మాట్లాడాడు కదా, లేకపోతే మీకు ఇష్టం లేకుండా తిట్టాడు కదా అని చెప్పి పిఠాపురంలో కేసు, సర్పవరంలో కేసు, ఇనగుదురులో కేసు, పాయికరావుపేట, గన్నవరం, ఇప్పుడు మరలా కొత్తవి విజయవాడ, ఏలూరు, నెల్లూరులో కూడా ఇతను రావణ్పై మరొక 3 కేసులు కూడా పెట్టారు. అంటే 8 కేసులు. ఒకవేళ ఇక్కడి నుంచి ఈయన బయటకు కానీ మరలా ఏ బెయిల్ మీద వస్తే ఏపీటీ వారెంట్లో వేసుకుంటూ మరలా మొత్తం రాష్ట్రం అంతా తిప్పడానికి ఒక కార్యక్రమం చేపట్టింది ఈ కూటమి ప్రభుత్వం. ఇదా ప్రజలకు కావాల్సింది? ఇదా? ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్న ఒక వ్యక్తిని ఒక రాష్ట్రానికి, దేశానికి ఒక పెద్ద నాయకుడిగా చూపించడానికి మీరు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఈ 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఈ కేసులు ప్రజా సమస్యల మీద ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఎన్ని స్కాములు జరిగాయి? ఎన్ని జీవోలు వచ్చాయి? అరే విశాఖపట్నం బీచ్ షాక్స్ అట, ఈ మందు దుకాణాలను కూడా తెచ్చేశారు. ఇది మరుగున పడిపోయింది, ఎవరికి తెలియదు. మనం ఇంకా ఇక్కడ కొట్టుకుంటూనే వస్తా ఉన్నాం ఈ సోషల్ మీడియా దీంట్లో పడి. మరి దానికోసం ఎవరు మాట్లాడతారు? మీరు మాట్లాడితే ప్రశ్న, మేము మాట్లాడితే బూతుగా మీకు కనిపిస్తూ ఉందా మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు? ఒకసారి ఆలోచించండి. మీతో పాటుగా 24లో నేను కూడా పోటీ చేశాను పిఠాపురం నుండి. గుర్తుంది కదా మిస్టర్ పవన్ కళ్యాణ్? ఒకసారి చూసుకోండి లిస్ట్. పంతం నానాజీ గారు మీతో పాటుగా 19లో నేను కూడా మీతో పాటు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను. నిన్న ఒక వీడియో చూశాను నేను, పంతం నానాజీ గారు ఏదో ప్రెస్ మీట్లో దళిత పార్టీ జై భీమ్ పార్టీ అని పెట్టావు కదా శ్రవణ్ కుమార్, ఏం చేసావు అని. నేను ఇప్పుడు చదివితే 1 గంట పడుతుంది. పంతం నానాజీ గారు మీరు ఒక 4-5 కేసులు కూడా పెట్టారు. డాక్టర్ సుధాకర్ని ఏం చేశారు, ఆ కేసు ఆయనకైతే ఏం చేశారు మీరు, లేకపోతే ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఏం చేశారు, ఇంకో కేసులో ఏం చేశారని 4-5 కేసులు చెప్పారు కదా. మరి నాకు అనిపిస్తూ ఉంది ఎమ్మెల్యే అవ్వటం, మినిస్టర్ అవ్వటం అంటే చాలా కష్టమేమో అనుకున్నా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా ఎమ్మెల్యే నేను వచ్చే ఎలక్షన్లో అయిపోతానేమో అనిపిస్తుంది పంతం నానాజీ గారి మాటలు వింటే. వాడండి నానాజీ గారు. మీకు ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తే పుస్తకం చదివినట్టు, పేపర్ చదివినట్టు చదివేశారు. మీరు చెప్పిన ప్రతి కేసులోని మేము ఆ కేసులు వాదించింది మేము. మరి ఎవరిచ్చారో స్క్రిప్ట్ ఒకసారి చూపించుకోండి. డాక్టర్ సుధాకర్ కేసులో సిబిఐ కేసు వేయించింది జడా శ్రవణ్ కుమార్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబుని లోపడేసి సిబిఐకి వేయించింది జడా శ్రవణ్ కుమార్. మరి మీరు కేసులు ఏవైతే చెప్పారో అన్ని కేసులు మేము చేసినవి. మరి మీరు లిస్ట్ ఎవరు తేడాగా ఇచ్చారో ఒకసారి చూసుకోండి.